నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మ్యామ్, మనకి సోషల్ మీడియాలోని కొన్ని ఎక్కువ ట్రోలింగ్స్ అంటే ఫోన్ ఓపెన్ చేయగానే అది ఖచ్చితంగా కనిపిస్తుంది. మనం ఏ రోజు ఓపెన్ చేసినా కూడా. సో ఇట్లాంటి ట్రోలింగ్స్ లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది రీసెంట్ గా ఒక 2 years నుంచి అనుకుంటాను మేబీ దివ్యల మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ గారు. దివ్యల మాధురి ఈవిడ బిగ్ బాస్ షోకి ఒక 9th సెషన్ లోన ఆ టీఆర్పీ రేటింగ్ పెరగడానికి ఆవిడ కారణం ఈ క్యాండిడేట్ అన్నట్టుగా కూడా బాగా ట్రోల్ చేశారు అప్పట్లో. అంటే ట్రోలింగ్ కి వీళ్ళు ఇంకొక రూపం అని అనుకోవచ్చు మనం. సో ఇప్పుడు మళ్ళా స్పెషల్ గా వీళ్ళ మీద పోలీసులు దీనికి సంబంధించి అక్కడ వీళ్ళు ఒక ప్రైవేట్ ఏరియాలోనే ఏదో పార్టీ కండక్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి దివ్యల మాధురికిను అలాగే దువ్వాడ శ్రీనివాస్ కి ఇంకా కొంతమందికి నోటీసులు ఏవో పంపించారు. కొంతమంది అరెస్ట్ అని కూడా అంటూ ఉన్నారు. సో అంటే అసలు మన దగ్గర ఉన్న సమాచారం ఏంటి మేడం? ఏం జరిగింది అక్కడ? అంటే మైనాబాద్ లో ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లో వీళ్ళు పర్మిషన్ లేకుండా ఇద్దరిది బర్త్డే పార్టీ, ఒకటి మాధురిది, తర్వాత దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ అసిస్టెంట్ ఎవరు అతనితో ఉండే అతనిది పార్థసారథి అతనిది కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. 29 మంది మొత్తం హాజరయ్యారు. అది ఫారిన్ మందు సీసాలును తర్వాత హుక్కా దొరికాయి వాళ్ళకి. అంటే పక్కన ఎవరో వీళ్ళు డీజిల్ పెట్టి ఆడతారు కదా, సో డిస్టర్బెన్స్ గా ఉంది మాకు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే పోలీసులు వచ్చి అక్కడ రైడ్ చేసినట్టున్నారు. వాళ్ళకి వారెంట్ అయితే ఇచ్చారు వాళ్ళకి. కానీ మీరు అన్నట్టుగా దివ్యల మాదిరి దువ్వాడ శ్రీనివాసు పోలీస్ స్టేషన్ లో ఉన్నారనే న్యూస్ వస్తుంది. అది ఎంతవరకు అనేది మనకు తెలియదు. కొన్ని పిక్చర్స్ అయితే కనిపించాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో మనం ఏది కూడా ఖచ్చితంగా ఇదే అని మాట్లాడలేదు, మనకు తెలియదు. కాబట్టి మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, వీళ్ళు పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు. అయితే ఇవాళ ముఖ్యంగా మీరు అన్నట్టుగా ట్రోల్స్ కి వీళ్ళు బాగా ఏమంటారు సబ్జెక్ట్ అవుతారు వీళ్ళిద్దరు. అంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటేనండి మరి విడాకులు తీసుకుంటున్నారా తీసుకోకుండా సహజీవనం చేస్తున్నారా మనకు తెలియదు. తీసుకుని ఎవరు ఎలా ఉన్నా అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీరు వాళ్ళతో ఉంటారా తిరుగుతారా దట్ ఈస్ యువర్ పర్సనల్. కానీ సొసైటీ ఎక్కడికి వెళ్తోంది అనే దగ్గరే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. ఇంకొకటి ఇక్కడ నేను ఒక పాయింట్ మాత్రం చెప్పదలుచుకున్నా. ఇదివరకు అనేవాళ్ళు 40 దాటితే మగవాడికి వేరే ఇది ఉంటుంది, వేరే అంటే అలా తగులుకుంటారు అన్నట్టుగా. సో ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినా కూడా అదే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి ఒక పెళ్లి చేసుకున్న ఆడదానికి భద్రత ఎక్కడ? అంటే భర్తతోటి నేను చివరి వరకు ఉంటాను. ఇప్పుడు మన అమ్మ నాన్నలు అంత హ్యాపీగా ఉన్నారు అంటే ఇలాంటి వాటిలో ఎక్కడ మోస్ట్లీ లేరు. అంటే ఒక మనం ఎప్పుడు కూడా ఒక 90% అయితే ఎప్పుడు వెళ్ళలేదు, 10% ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 75% అంటే అది ఎంతవరకు ఈ కాపురం వెళ్తుంది, ఎప్పుడు విడిపోతామనే ఒక అభద్రతా భావం పెరిగిపోయి. సో ఇది పాప ఆడపిల్లలు నిజంగానండి ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక భర్తతో ఉంటాను అనుకునే వాళ్ళు సడన్ గా భర్త అనేవాడు వేరే వాళ్ళతోటి ఉండి వాళ్ళని పెళ్లి చేసుకోవడమో లేకపోతే వాళ్ళతో సహజీవనం చేయటమో చేసినప్పుడు ఎంత బాధ అది. అది యాక్సెప్ట్ డైజెస్ట్ అవ్వదు అసలు. ఫస్ట్ అస్సలు అవ్వదండి, అది చాలా కష్టం. ఎందుకంటే ఇంకా అసలు మరి అదేమంటారు బంధానికి అర్థం ఏంటి మనకు అర్థం కావట్లే. కొంతమంది ఏమైంది తిరిగితే అనేవాళ్ళు పెరిగిపోతున్నారు. వాళ్ళ వ్యక్తిగతం, అది నేను మాట్లాడను, దాని గురించి మేము చెప్పము, అది కాదు. అంటే మనం సమర్థించకూడదు కొన్ని. ఇప్పుడు పూర్వం కొంతమందిని కొన్ని అనేవాళ్ళు, మీకు అంతకుమించి నేను చెప్పను. సో వాళ్ళు గతి లేక వాళ్ళకి గడవక వాళ్ళు అలాంటి పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు విచ్చలవిడిగా తిరగటం అది చాలా ఫ్యాషన్ అనుకోవడం, లేదు ఇదే జీవన విధానం అనుకోవడం. తర్వాత అంటే నేను మీరు పొట్టి బట్టలు వేసుకున్నందుకు నాకు అబ్జెక్షన్ ఏమీ లేదు. కానీ ఏం జరుగుతోందంటే ఒక సంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయి ఒక్కసారి ఒక సొసైటీలోకి వచ్చాక, అంటే ఒక సొసైటీలోకి ముందు బట్టలు తగ్గిపోతున్నాయి. తర్వాత వాళ్ళు అనుకునే విలువల జోలికి వాళ్ళు వెళ్తున్నారు, ఆ విలువల్లోకి, ఆ మార్గంలోకి. సో ఎక్కడ సెట్ అవుతారు? ఇప్పుడు ఇవంతా కూడా ఎంతకాలం ఉంటాయి? అందాలు లేకపోతే ఈ తిరగడాలు. ఒక ఫైన్ మార్నింగ్ మీకు చాలా లోన్లీనెస్ వస్తుంది. వన్స్ ఇఫ్ యూ అది మనకు అందం పోయాక ఒక 40-45 అయ్యాక ఇంకా లైఫే ఉంటుంది. ఆడేంటి మగేంటి ఒక మిడిల్ ఏజ్కి వచ్చేస్తాం మనం. అప్పుడు ఆ ఒంటరితనం బాధిస్తుంది. అప్పుడు మనకి మన వెంట ఇప్పుడు సపోర్ట్ చేసే తల్లిదండ్రులు, ఇప్పుడు సపోర్ట్ చేసే తల్లిదండ్రులు అప్పుడు ఉంటారనే ఉంది. అవును, డబ్బు వచ్చినంత సేపు ఏమండి బంధాలు అనేవి ఆర్థిక సంబంధాలే అన్ని. తల్లి ఏంటి తండ్రి ఏంటి, మనం ఎన్నో ఉదాహరణలు చూస్తున్నాం. ఇప్పుడు పని చేసే వాళ్ళందరూ కూడా అమ్మాయిలు
75% ఉమ్. ఇష్టపడి పని చేయట్లా. అవును. ఏంటంటే మనం ఎవరి మీద ఆధారపడకూడదు అనే ఒక్క చిన్న పాయింట్ తోటి వాళ్ళు ఊడిగాలు చేస్తున్నారు చెప్పాలంటే. వాళ్ళు డబల్ పని చేస్తున్నారు, ఇంట్లో పని చేసుకుంటారు, అక్కడ చేసుకుంటారు, కానీ ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంట్లో వాళ్ళు సాటిస్ఫాక్షన్ తో ఉండరు. నిన్ను ఎవడు పని చేయమన్నాడు, నేను సంపాదించకపోతే అవుతుందా అంటున్నారు కదా అని ఇక్కడ వీళ్ళని సంతృప్తి పరచారు. అలాగని మీరు ఆఫీసులో ప్రతివాడు మన మీద ఒక అన్నేసి ఉంచుతాడు, ఆడపిల్ల అనేసరికి. అందుకని మనం ఒక ఆర్థిక స్వాతంత్రం అనుకుంటూ మన నిజమైన ఆనందాన్ని, నిజమైన స్వాతంత్రాన్ని కోల్పోయామా అనే ఒక సందేహం. ఎందుకంటే ఇటీవల కాలంలో నేను చాలా మంది అమ్మాయిలను అడిగే, యాంకర్స్ కావచ్చు, అంటే ఈ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? అది అలా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాస్ కూడా వీళ్ళ మధ్యన మరి సబ్జెక్టు ఇది అయిపోయారంటే అందుకే కదా. అందుకే అసలు ఎంత మంది ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారు మేడం. అసలు అంటే కొన్ని మనం చెప్పగలం, కొన్ని మనం అవును, చెప్పకూడదు కానీ, బట్ సొసైటీలో జరిగే వాస్తవం అయితే అదే కదా. చూసే ఇంపాక్ట్ నే వాళ్ళు క్యాచ్ చేసి అదే ఫాలో అంతే అయితే కదా. గ్రేట్ గా ఇదే ఫీల్ గొప్ప అనుకోవటం అది నేను. కానీ ఇవన్నీ ఎంతకాలం ఉంటాయి అది కూడా చూడాలి. ఇప్పుడు ఇవన్నీ లాంగ్ రన్ లో ఎంత నిలుస్తాయి అది చూడాలి. ఇప్పుడు డబ్బున్నంతసేపు అన్ని బాగుంటాయండి. ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని యాక్సెప్ట్ చేశారు అంటే, అమ్మాయికి డబ్బు ఉంటే ప్రతివాడు నోరు మూసుకుంటున్నాడు. నేను ఇంక పేర్లు చెప్పను. డబ్బు లేదనుకోండి, అమ్మాయి అలా చేసి తిట్టిపోస్తున్నారు. అంటే సొసైటీ అలా తయారైంది. డబ్బుకి తప్ప విలువ ఇంకా దేనికి లేదు. కాబట్టి ఇవాళ దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాస్ ఒకవేళ అరెస్ట్ అయినా అది ఒక న్యూసే, అరెస్ట్ కాకపోయినా న్యూసే, వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నారన్నా న్యూసే. మొత్తానికి ఏది ఏమైనా ఈ ఏమనాలి, పార్టీల కల్చర్ అనేది ఎక్కడికి తీసుకెళ్తుంది. అవును. వీళ్ళు ఏంటంటే మరి జనరల్ గా కెమెరా ముందు ఉండేటప్పుడు మేడం, ఏదైనా ఇంటర్వ్యూస్ లో కానీ ఏదైనా మేము చేసిందే కరెక్ట్, మాకు ఒక ఎథిక్స్ ని మేము ఫాలో అవుతున్నాం. ఏం ఎథిక్స్ ఫాలో అవుతున్నాం అని అంటుంటారు. ట్రెడిషన్ ని ఫాలో అవుతున్నాం అంటున్నారు. ఏం ట్రెడిషన్ ని ఫాలో అవుతున్నారు? నిన్న ఒక వీడియో చూసాను, ఒక చిన్న క్లిప్. అందులో ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి వాయినంలాగా ఇస్తోంది. ఆ అమ్మాయి ఏమో మామూలు బట్టలు వేసుకుంది, అంటే పెళ్లి కాలేదేమో మరి నాకు తెలియదు. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటున్నారు. అసలు ఆ పదం ఎప్పుడు వాడతారు, అసలు ఎవరు వాడతారు, ఎందుకు వాడతారు అనేది తెలియకుండా ఇటీవలి కాలంలో మీకు సీరియల్ నటులు కావచ్చు, యాంకర్స్ కావచ్చు, ఇదో వేలం వెరిలాగా మొదలు పెట్టారు. నాకు నవ్వాలా ఏడవాలో అర్థం కాదు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. అసలు అది ఏంటది, దేనికి వాడుతున్నారు, అది ఎప్పుడు వాడాలి, అసలు ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనేది తెలుసుకోకుండా ఒక పదం మనకు కొత్తగా అందరూ వాడుతున్నారని మనము వాడాము. అసలు ఆ అమ్మాయి మామూలు మోడర్న్ డ్రెస్ వేసుకుని, ఆ అమ్మాయి అది తీసుకుని పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటే నవ్వాలా ఎడవాలా? అసలు ఎందుకు మీరు అనకండి, ఎందుకు అసలు మనకి దాని గురించి తెలియనప్పుడు దాన్ని వాడడం ఎందుకు? నేను అనేది అది కంటెంట్ కావాలి మేడం, అంతే. కంటెంట్ కావాలంతే. అంటే ఒక రీలు, ఒక కంటెంట్. ఇప్పుడు జీవితం అంతే. ఒక రీలో కంటెంట్. ఇంత ముందు 7 అడుగులు 7 బంధాలు ఉండేవి, కానీ 7 జన్మల బంధం ఇప్పుడు అట్లా లేదు, రీలో కంటెంట్ వచ్చేసింది. అదే అసలు 7 జన్మల బంధం ఉన్న ఒక జన్మలోనే బంధాలు సరిగా ఉండట్లేదు, మీరు 7 జన్మల వరకు వెళ్ళారు. సరే, మొత్తానికి దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాస్ అయితే మళ్ళీ ఒక కొత్తదనాన్ని 70 వీడియోస్ కావాల్సిన కంటెంట్ అయితే జనాలకు వచ్చింది, 70-700. ఎందుకంటే ఈ కేసు ఏం జరిగింది, వాళ్ళు అరెస్ట్ అవుతారా, వెనక ఇంకెవరైనా ఉన్నారా వీళ్ళకి సపోర్ట్? ఇందులో వైసీపీ నాయకులు కూడా వచ్చారు, అది అవునంట, పార్టీలోకి. అందుకని ఇది ఆ కోణంలో కూడా ఉంది కాబట్టి వీళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని సంచలనాత్మకంగా కాకుండా చాలా మంది ఇటీవల కాలంలో మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ నేను అసలు అలా చేసుకోలేదు అని వేరే ఫోటోలు పెట్టి, నేను బర్త్డే ఈ రకంగా చేసుకున్నాను పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని పొలిటికల్ గా ఎవరికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ సంచలనం కోసం వార్తలు తప్ప దీనివల్ల సొసైటీకి కలిసి వచ్చేది లేదు. అంటే జరిగే మంచి కూడా ఏమి లేదు సొసైటీకి. చూడాలి మేడం, అంటే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు అయితే మాత్రం ఈ డీటెయిల్స్ మనకి ఇవన్నీ కూడాను. సో నెక్స్ట్ అప్డేట్ ఏముంటది ఏంటన్నది ఇంకా ఖచ్చితంగా ఇది ఇంకా కాంట్రవర్సీ టాపిక్ కాబట్టి, సో ఇంకా అప్డేట్స్ తెలియాల్సి. తెలుసు, అది కరెక్ట్. థ్యాంక్ యూ మ్యామ్.